అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 281 శోధన. ఇక స్టోరీలోకి వెళ్తే పోర్ట్ హార్బర్ పక్కనున్న హోటల్ కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్లో ఉన్న రక్షిత్ లోలిత అరుపు వినిపించడంతో బయటకు వచ్చి చూసి షాక్ అయిపోయాడు. ఏమైంది లోలిత? ఎందుకంత గట్టిగా అరిచావు? ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా, అందులోనే ఏం జరిగిందని ఇలా వణికిపోతున్నావు అని పరుగున ఆమె దగ్గరికి వచ్చి కంగారుగా పట్టుకుంటూ అడిగాడు రక్షిత్. హాసిని కిందకి దూకడం చూసిన విరాట్ ఒక్కసారిగా ఆమె పేరు పిలుస్తూ షాక్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి బలవంతంగా పైకి లేచి కట్లు తెంచుకొని వెంటనే హెలికాప్టర్ కిందకి దింపు అని పైలట్ను ఆదేశించాడు. అప్పటికే హాసిని చేసిన సాహసం చూసిన అతనికి కూడా కళ్ళల్లో నీళ్లు రావడంతో, తప్పకుండా డౌన్ చేస్తాను సార్, మేడం మీతో పాటు నా ప్రాణాలు కూడా కాపాడారు, అందుకు రుణం తీర్చుకుంటాను, హెలికాప్టర్ కిందకు తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాను సార్ అని పైలట్ అన్నాడు. ఇందులో భాగంగా ల్యాండింగ్ గేర్ మీద చేయి వేసిన అతనికి అది ఊడి చేతిలోకి రావడం, ఒక్కసారిగా కంగారు పడడం. సార్, ఎమర్జెన్సీ, ల్యాండింగ్ గేర్ విరిగిపోయింది, దాంతో ల్యాండింగ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉన్నప్పుడే హెలికాప్టర్ ఒక్కసారిగా షేక్ అవ్వడం, ఇంజన్ నుంచి మంటలు రావడం మొదలైంది. అది చూసిన పైలట్ షాక్ అవుతూ, ఇదేంటి, స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉన్న హెలికాప్టర్లు ఇప్పుడు సాంకేతిక లోపాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు కనుక కంట్రోల్ అవ్వకపోతే క్రాష్ అయిపోతుంది అని అనుకొని అదే విషయాన్ని విరాట్కి చెప్పాడు. ఓ షట్, ఒకవేళ బాంబు నుండి తప్పించుకున్నా మేము బ్రతికి ఉండకూడదని హెలికాప్టర్లో కూడా రిసీవర్ ముందుగానే సృష్టించినట్టున్నాడు అని అనుకుంటూ, వెంటనే నువ్వు కూడా కిందకు దూకే అని చెప్పి విరాట్ జంప్ చేసేలోపు హెలికాప్టర్ క్రాష్ అయ్యి ల్యాండింగ్ అయిపోయి హార్బర్లో ఉన్న ఇసుకలో పడిపోయింది. ఇంతకు క్రితమే బాంబు పేలిన సౌండ్ వినిపించడంతో భయపడిన లోలితను బుజ్జగిస్తున్న రక్షిత్ కళ్ళ ముందే హెలికాప్టర్ దూకడం చూసి తీవ్రమైన షాక్కి గురయ్యాడు. వెంటనే లోలితను తీసుకొని అక్కడికి వెళ్ళిన అతనికి వెనుక వైపు రక్తపు మడుగుల్లో కనిపించాడు విరాట్. అది చూసి కంగారుగా దగ్గరకు వచ్చిన అతనికి పైలట్ ప్రాణాలతో కనిపించాడు. ఓ గాడ్, మళ్ళీ విరాట్ మీద అటాక్ జరిగిందా అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఎవరికీ తెలియకుండా అతన్ని హాస్పిటల్కి తరలించాడు. అసలు విరాట్ అలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నాడో రక్షిత్కి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అతని గురించి బయటకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని మీడియాలో ఎక్కడా ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. విరాట్ను ఆపరేషన్ థియేటర్కి తరలించిన తర్వాత బయట నిలబడిన రక్షిత్తో, అసలు ఏం జరిగింది? ఇప్పటికీ హాసిని ఎక్కడుందో తెలియక వెతుకుతున్నారని తెలిసింది. ఇంతలోనే విరాట్ గారికి ఇలాంటి ప్రమాదం జరిగింది, ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అని బాధగా అడిగింది లోలిత. బహుశా హాసిని వెతుకుతున్న సమయంలో ఇలా జరిగినట్టుంది. ఏదేమైనా విరాట్ కళ్ళు తెరిస్తే తప్ప మనకు నిజాలు తెలియవు అని సైలెంట్గా ఆపరేషన్ థియేటర్లో చూస్తూ ఉండిపోయాడు రక్షిత్. సుమారు గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ నేరుగా రక్షిత్ ముందు నిలబడి, ఇంతకుముందు విరాట్ సార్ తలకి తగిలిన దెబ్బ మీద మళ్ళీ తగిలింది, ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది, ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు, స్పృహ రావడానికి కాస్త సమయం పడుతుంది, అది ఒక రోజా, కొన్ని గంటల, కొన్ని వారాల అన్నది ఆయన విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. అతని శరీరం మీద ఇంకెక్కడైనా గాయాలున్నాయా అని అడిగిన అతనికి, అవన్నీ చాలా చిన్న దెబ్బలు సార్, బట్ 2 చేతులు రస్ దగ్గర రక్తం గడ్డకట్టే ఉంది, బహుశా తాళ్లతో బలంగా కట్టడం వల్ల అలా జరిగి ఉండొచ్చు అని అంచనాగా చెప్పాడు డాక్టర్. ఆ మాటలు విన్న రక్షిత్, అసలు విరాట్ను కట్టేంత ధైర్యం ఎవరికుంది? అసలు ఏం జరిగి ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే అతను కళ్ళు తెరవాల్సిందే, అప్పటి వరకు ఎదురు చుట్టం తప్ప మరో మార్గం లేదు అని నిట్టూర్చాడు. అదంతా కిందకి దూకుతున్న హాసిని ఆపడానికి విరాట్ చేసిన పని అని అతనికి తెలియదు కదా. తెలిస్తే అతని రియాక్షన్ మరోలా ఉండేది. కాసేపటికి అతన్ని స్పెషల్ వార్డులోకి మార్చడంతో అక్కడికి వెళ్ళిన రక్షిత్ బెడ్ మీద చలనం లేకుండా పడి ఉన్న విరాట్ని చూసి కాస్త బాధపడ్డాడు. అతన్ని మొదటిసారి అలాంటి పరిస్థితిలో చూస్తున్న లోలిత కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు ఏం చేద్దామండి, హాసిని ఎక్కడుందో తెలియదు, విరాట్ గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అసలు ఎప్పటికి కళ్ళు తెరుస్తారో తెలియదు, ఈ విషయాన్ని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి చెప్పాలి కదా అని అడిగింది. అవసరం లేదు, అప్పుడే విరాట్ పరిస్థితి బయటకు తెలియకూడదు, అది అతనికి ప్రాణాలకే ప్రమాదం, తను కళ్ళు తెరిచే వరకు సీక్రెట్గా చూసుకోవడమే మంచిది అని తన బాడీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి, ఇక నుండి విరాట్ గారు కళ్ళు తెరిచే వరకు అతని పూర్తి సంరక్షణ మీదే, చిన్న సమస్య కూడా అతని దరిదాపుల్లోకి రాకూడదు, ఇందులో ఏమాత్రం తేడా జరిగినా మీ ప్రాణాలు పోతాయి అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. అలాగే విరాట్ మిస్సింగ్ అని ఒక ప్రెస్ నోట్ కూడా మీడియాలో రిలీజ్ చేయమని తన మనుషులను ఆదేశించాడు రక్షిత్. అదేంటి రక్షిత్ గారు, ఇప్పుడు విరాట్ గారు మిస్సింగ్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నార్థకంగా చూసింది లోలిత. ఒకసారి విరాట్ ఒంటి మీద గాయాలు చూడు, నీకు ఎలాంటి అనుమానం రావట్లేదా? నా అంచనా నిజమైతే అతనికి ఎవరితోనో గొడవ జరిగింది, ఆ క్రమంలోనే ఈ దెబ్బలన్నీ తగిలాయి,
అదీ కాకుండా అతని ప్రస్తుత పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ అతని మీద అటాక్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి తను కళ్ళు తెరిచే వరకు అందరినీ మిస్సింగ్ అనే భ్రమలోనే ఉంచడం మంచిది అని తన అనాలిసిస్ చెప్పాడు రక్షిత్. కాసేపటి తర్వాత లోలితాను అక్కడి నుంచి పంపించేసి కాస్త చీకటిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి, ఇప్పటి వరకు దాక్కుంది చాలు, ఇక బయటికి రా అని ఆదేశించాడు రక్షిత్. అతను తన ఉనికిని కనిపెట్టడంలో ఇక దాక్కొని ప్రయోజనం లేదని అర్థమైన దాస్ నెమ్మదిగా బయటికి వచ్చాడు. అసలు ఏం జరిగిందో, విరాట్ ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాడో వివరంగా చెప్పు అని సీరియస్గా అడిగాడు రక్షిత్. హాస్ని మేడంను కిడ్నాప్ చేసింది రాజేంద్రవర్మ. ఈ విషయం విరాట్ సార్కి తెలిసి ఆమెను కాపాడడానికి వెళ్లారు. వాడు తెలివిగా మేడంను హెలికాప్టర్ ఎక్కించి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆఖరి నిమిషంలో హెలికాప్టర్ రాడ్ పట్టుకొని పైకి వెళ్లారు సార్. అక్కడ ఏం జరిగిందో తెలియదు. కాసేపటి తర్వాత ఒక వ్యక్తి పారాచూట్ వేసుకొని దూకేశాడు. బహుశా అది రాజేంద్రవర్మ అనుకుంటా. తర్వాత సార్ ఈ పరిస్థితిలో కనిపించారు. కానీ ఇప్పటి వరకు మేడం ఆచూకీ లభించలేదు అని బాధగా చెప్పాడు దాస్. నువ్వు చెప్పింది నిజమేనా? హెలికాప్టర్ క్రాష్ అవ్వడానికి ముందు హార్బర్లో ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది. నా కళ్ళారా నేను చూశాను. అంటే అది అని ఏదో అనుమానం రావడంతో ఆపై మాట్లాడలేకపోయాడు రక్షిత్. మీరేమంటున్నారు సార్? విరాట్ గారు హెలికాప్టర్లో ఉండగా హాస్ని మేడంను డేంజర్లో వదిలేస్తారా? అసలు కిందకి దూకేస్తారా? ఇదంతా అబద్ధం, ఇలా ఎప్పటికీ జరగదు అని కంగారుగా అన్నాడు దాస్. మరి హాస్ని ఏమైనట్టు? హెలికాప్టర్లో ఉన్న మనిషి ఎలా మాయమైపోయింది? నా అంచనా నిజమైతే హాస్ని ఒంటి మీద బాంబు ఉన్నట్టుంది. అందుకే తను ముందుగా దూకి ఉండొచ్చు. ఇదంతా మన ఊహ మాత్రమే. అసలు నిజం తెలియాలంటే విరాట్ కళ్ళు తెరవాలి. కానీ ఇప్పుడు అతను కోమాలో ఉన్నాడు. ఎప్పటికీ కళ్ళు తెరుస్తాడో తెలియదు. కానీ నాకెందుకో భయంగా ఉంది అని చెప్పడం ఆపేశాడు రక్షిత్. అప్పటికే అతని మాటలకు షాక్ అయిన దాస్ కాసేపటికి తేరుకొని, మీ అంచనా తప్పవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇంతకీ మీకు భయం ఎందుకు వేస్తుంది అని ప్రశ్నార్థకంగా చూశాడు. కొన్ని నెలలుగా హాస్ని కోసం వెతుకులాటలో సిటీ అంతా అల్లకొల్లం సృష్టించాడు. అతను స్పృహలోకి వచ్చాక ఆమె మళ్ళీ మిస్సింగ్ అని తెలిస్తే ఈసారి ఏం చేస్తాడో, ఎలాంటి ఉపద్రవం సృష్టిస్తాడో తెలియడం లేదు. కానీ దీని అంతటికీ కారణమైన వ్యక్తికి ఎలాంటి గతి పట్టిస్తాడో నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పాడు రక్షిత్. అతని పరిస్థితికి దాస్ కూడా చాలా ఆందోళన పడ్డాడు. హాస్ని ప్రాణాలతో ఉండాలని కోరుకోవడం తప్ప మరి ఏమీ చేయలేకపోయాడు. ఈ విషయం అనసూయకు తెలియడంతో ఒక్కసారిగా ఆమె బీపీ రైజ్ అయిపోయింది. హెలికాప్టర్ క్రాష్ అవ్వడం ఏంటి, నా కొడుకు మిస్సింగ్ ఏంటి, అసలు ఇదంతా నిజమేనా, ఇదంతా ఎవరి వల్ల జరిగింది అని పిచ్చి పట్టినట్లు అరుస్తూ ఏడుస్తూ సామాను మొత్తం చెల్లాచెదురు చేసింది. కాసేపటికి తేరుకొని, ఇదంతా హాస్ని వల్లే జరిగింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి నా కొడుకు ప్రమాదంలో పడ్డాడు. ఆ రాక్షసి నా కొడుకుని ఏదో ఒక రోజు చంపేస్తుందని తెలుసు. అందుకే హాస్నిని వదిలేమని నెత్తి నోరు కొట్టుకొని మరి చెప్పాను. కానీ నా మాట వినిపించుకోలేదు. నాకు అది చేసిన పాపం తెలిసిన రోజే చంపేసుంటే అయిపోయేది. వదిలి చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే ఈరోజు నా కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకసారి ప్రమాదంలో పడి గతం మర్చిపోయాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అర్థం కావట్లేదు అని కోపంగా గట్టిగా అరిచింది అనసూయ. ప్లీజ్ మేడం, దయచేసి కాస్త కంట్రోల్ అవ్వండి. ఇది మీరు ఆవేశపడే సమయం కాదు, ఆలోచించాల్సిన సమయం. విరాట్ సార్ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని కర్తవ్యం గుర్తు చేసింది మేనేజర్. ఆమె మాటల్లో వాస్తవంలోకి వచ్చిన ఆమె వెనువెంటనే ఎవరికి కాల్ చేసి విరాట్ను వీలైనంత తొందరగా వెతికి తీసుకురమ్మని ఆదేశించింది. అప్పటికీ విరాట్ కోమాలో ఉండి 3 రోజులు గడిచింది. అతని తలకు తగిలింది నార్మల్ దెబ్బ. దానికి స్పృహ రావడానికి 4 గంటల సమయం కూడా పట్టదు. కానీ గతంలో తలకు తగిలిన దెబ్బ మీద మరొకసారి తగలడం వల్ల పరిస్థితి కొంచెం కష్టతరంగా మారింది. అతని ప్రస్తుత పరిస్థితికి కారణం అన్వేషిస్తూ రకరకాల టెస్టులు చేశారు డాక్టర్. కానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నట్టు రావడం వారిని మరింత అయోమయానికి గురి చేసింది. బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు అతను ఎందుకు స్పృహలోకి రాలేదో వాళ్ళకు అర్థం కాలేదు. దాంతో ఆందోళన పడుతూ అదే విషయాన్ని రక్షిత్కి చెప్పారు. అప్పటికే హాస్ని కోసం హార్బర్ అంతా వెతికించిన రక్షిత్కి ఆమె జాడ తెలియకపోవడంతో ఆ రోజు హార్బర్లో జరిగిన పేలుడు హాస్నికి సంబంధించినదని నిర్ణయానికి వచ్చాడు. అతి తక్కువ కాలంలోనే హాస్ని తనకి అత్యంత ఆప్తురాలు కావడంతో ఆమె జాడ తెలియక చాలా బాధపడింది లోలిత. ఆమెను ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రక్షిత్ను రిక్వెస్ట్ చేసింది. ఒకానొక సమయంలో ఆ విషయంగా తన మీద తీవ్రమైన ఒత్తిడి కూడా తీసుకొచ్చి అతని కోపానికి గురైంది. కానీ అడగడం మాత్రం మానలేదు. ఆమె బాధ అర్థం చేసుకున్న రక్షిత్ కాస్త కోపం చూపించినప్పటికీ ఆమెకు అర్థమయ్యేలా చెప్పి శాంతింపచేశాడు. హాస్ని తన తండ్రి చేతిలో కిడ్నాప్ అయిందని తెలియని మహేంద్రవర్మ ఆమె బయటికి వెళ్ళడం చూసి కూడా ఆపకుండా తన వర్క్ మీద వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రానికి మిస్సింగ్ అని మీడియాలో న్యూస్ రావడంతో కంగారుగా ఆమె ఉంటున్న హోటల్కి వెళ్ళాడు. కానీ అప్పటికే ఆ గది ఖాళీగా ఉంది.
హాస్ని కానీ ఆమె పిల్లలు కానీ కనిపించలేదు. గాడ్, మధ్యాహ్నం తను వెళ్ళిపోయినప్పుడు పిల్లలు గదిలోనే ఉండాలి కదా, ఇప్పుడు ఏమైనట్టు? అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కొంపతీసి పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని అనుకోగానే అతని ఒళ్ళంతా చల్లబడిపోయింది. అక్కడంతా వెతికినా కూడా ఎలాంటి ఆనవాళ్ళు దొరకపోవడంతో నిస్సాయంగా నిలబడిన అతని దగ్గరికి వచ్చిన దాస్, హాస్ని మేడం ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. హాస్ని అక్కడ ఉండే అవకాశం లేదని అతనికి తెలిసినప్పటికీ ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని అలా అడిగాడు దాస్. అతని ప్రశ్నకు హాస్ని ఇక్కడ లేదని సమాధానం చెప్పాడు మహేంద్రవర్మ. మేడంకి ఏమైంది? ఎక్కడున్నారు? నువ్వే బంధించి తీసుకొచ్చావు కదా, ఎక్కడికి వెళ్ళినట్లు అని కోపంగా అడిగాడు దాస్. దాస్ తనను నిలదీయడం తట్టుకోలేని అతను, ఆ విషయాలు నాకు తెలియవు. హాస్ని అయితే కనిపించడం లేదు, ఆమె కోసమే వెతుకుతున్నాను అని కోపంగా చెప్పాడు మహేంద్రవర్మ. నువ్వు ఆ పని మీద ఉండు, నేను ఇప్పుడే పిల్లల్ని తీసుకొస్తాను అని చెప్పి గదికి వెళ్ళడానికి సిద్ధమైన దాస్ను అడ్డుకొని, పిల్లలు కూడా మిస్సింగ్ అని అసలు విషయం చెప్పాడు. ఏమంటున్నారు సార్? పిల్లలు కనిపించకపోవడం ఏంటి? వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? ఇందులో మీ ప్లాన్ ఏమైనా ఉందా అని అనుమానంగా అడిగాడు దాస్. నేను ఎలాంటి ప్లాన్ చేయలేదు, న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాను. అప్పటికే హాస్ని పిల్లలు ఇద్దరు మిస్సింగ్, ఇంతలో నువ్వు వచ్చావు అని చెప్పాడు మహేంద్రవర్మ. ఇదంతా మీ నాన్నగారు రాజేంద్ర పనేమోనని అనుమానంగా ఉంది. వీలైతే ఆ విషయం గురించి కనుక్కోండి, నా ప్రయత్నం నేను చేస్తాను. విరాట్ సార్ వచ్చాకే ఈ విషయం తెలిస్తే అందరినీ చంపేస్తారు. దయచేసి మీ పగలు పంతాలు పసిపిల్లల మీద చూపించకండి. ఎంతైనా వాళ్ళు మీ అన్నయ్య పిల్లలు. చిక్కనైనా మీ తండ్రి కొడుకులు చేస్తున్న పాపాలు ఆపండి. పిల్లల్ని మాకు అప్పచెప్పండి అని ఆవేశంగా చెప్పాడు దాస్. అదేంటి దాస్ అలా మాట్లాడుతున్నావు? మా అన్నయ్య పిల్లలు నాకు కూడా సొంత పిల్లలతో సమానం. వాళ్ళని ఎవరు తీసుకువెళ్లారో వెతికిస్తాను, వాళ్ళకి ఏమీ కానివ్వను అని భరోసా ఇచ్చాడు మహేంద్ర. అర్ధరాత్రి దొంగలా ముసుగు వేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టిన రాజేంద్రవర్మను చూసి గట్టిగా అరిచారు సర్వెంట్స్. ఆ శబ్దానికి కిందకి వచ్చిన కావ్య, వసుమతి ఇంకా మహేంద్రవర్మ అతని వాలకం చూసి ఆశ్చర్యపోయారు. మీరేంటండి ఈ సమయంలో దొంగలా వచ్చారు? మీ స్నేహితులకు కలవడానికి వేరే సిటీకి వెళ్లారని మహేంద్రవర్మ చెప్పాడు. అప్పుడే వాళ్ళని మీట్ అవ్వడం అయిపోయిందా అని అయోమయంగా అడిగింది వసుమతి. దాంతో కొడుకు ఆమె దగ్గర తనను కవర్ చేశాడని అర్థమైన రాజేంద్ర అతని వైపు కృతజ్ఞతగా చూస్తూ, అర్ధరాత్రి నీ గోలేంటి అని భార్యను విసుక్కొని మహేంద్రతో మాట్లాడాలని చెప్పి స్టడీ రూమ్కి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత మహేంద్ర కూడా స్టడీ రూమ్కి వెళ్ళడం గమనించింది కావ్య. తండ్రి కొడుకుల ప్రవర్తన ఆమెలో అనుమానం కలిగించడంతో మంగను చాటుగా వాళ్ళ మాటలు వినమని చెప్పి పంపించింది. గదిలోకి వచ్చిన మహేంద్ర వైపు తీక్షణంగా చూస్తూ తను చేసిన ఘనకార్యం గొప్పగా చెప్పి పొగరుగా నవ్విన రాజేంద్ర ఆఖరున ముఖం కోపంగా మార్చుకొని ఒక విషయం చెప్పాడు. మొత్తం విన్న మహేంద్ర ఎర్రబడ్డ కళ్ళతో తండ్రిని కాల్ చేసేలా చూస్తూ ఒక్క అడుగు అతని వైపు వేశాడు. రాజేంద్రవర్మ ఉన్నట్టుండి కోపంగా మారడానికి కారణమేంటి? మహేంద్రవర్మ తండ్రి మీద దాడి చేయబోతున్నాడా? పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.